విక్రమ్ గౌడ్ బాగానే ఉన్నాడని చెప్పారు ఆయన భార్య శిపాలి. విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డితో పాటు విక్రమ్ మాట్లాడుతున్నట్లు చెప్పారు శిపాలి. అన్ని విషయాలు పోలీసులకు చెప్పామన్నారు. ప్రాణాలకు హాని కలిగించే పని ఎవరు చేశారో పోలీసులు తెలుస్తారన్న నమ్మకం ఉందన్నారు శిపాలి. స్టేబుల్ గానే ఉన్నారు. He spoke to the task force DCP లింబారెడ్డి గారు. తను ఏం చెప్పాలో అన్నీ తనకి చెప్పేశారు. ఏం తనకు అయ్యిందో ఎలా జరిగిందో అన్నీ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళకి ఇచ్చేసినారు. మాకు పోలీస్ శాఖ మీద చాలా నమ్మకం ఉంది. వాళ్ళు ఈ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు ఈ పని ఇంత ప్రాణాలకి హాని కలిగించే పని ఎవరు చేశారో వాళ్ళు ఎలాగైనా బయటికి తీస్తారు. సో ప్లీజ్ మమ్మల్ని కొంచెం ప్రశాంతంగా ఉండనిచ్చి మీ మీడియా వాళ్ళు మాకు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వేసి ఆయనని మటుకు ఇలా పోర్ట్రే చేయడం చాలా తప్పు. ప్లీజ్ దయచేసి ఇవన్నీ ఆపేయండి. ఇంతకంటే నేను ఏం చెప్పలేను. తన ఏం చెప్పాలనుకున్నో అంత పోలీస్ వాళ్ళకి అందిపోయింది. సో వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవన్నీ చేసుకుంటారు. సో ప్లీజ్ ఈ ఫాల్స్ అలిగేషన్స్ ఆపేయండి. విక్రమ్ గౌడ్ కాల్పుల విషయంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. 10 టీంలతో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు ఇది హత్యాయత్నమా లేక ఆత్మహత్యాయత్నం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బయట నుంచి వచ్చి ఎవరైనా కాల్పులు జరిపారనడానికి ప్రాథమిక ఆధారాలు దొరకడం లేదంటున్నారు పోలీసులు. కాల్పులు జరిగిన దగ్గర దొరికిన ఆధారాలతో పాటు విక్రమ్ గౌడ్ చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. విక్రమ్ గౌడ్ కాల్పుల విషయంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. 10 టీంలతో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఇది హత్యాయత్నమా లేక ఆత్మహత్యాయత్నం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక బయట నుంచి వచ్చి ఎవరైనా కాల్పులు జరిపారనడానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు దొరకడం లేదంటున్నారు పోలీసులు. కాల్పులు జరిగిన దగ్గర దొరికిన ఆధారాలతో పాటు విక్రమ్ గౌడ్ చెప్పిన డీటెయిల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. విక్రమ్ గౌడ్ కేసు విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, పోలీసుల దర్యాప్తు ఎలా కొనసాగుతోంది? కేసుకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? విక్రమ్ గౌడ్ పై జరిగిన కాల్పుల కేసులో దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే 10 టీమ్స్ ఫామ్ చేశారు. 10 బృందాలు కూడా స్పెషల్లీ దీంట్లో. ఎందుకంటే ఎప్పుడైనా ఒక కేసు జరిగినప్పుడు కానీ ఇట్లాంటి కాల్పుల ఘటన జరిగినప్పుడు దర్యాప్తు ప్యారలల్ గా చేస్తుంటారు పోలీసులు. ఒకటి సీన్ ఆఫ్ అఫెన్స్, అట్లాగే దాంతో పాటుగా సైంటిఫిక్ క్లూస్ ఏవైతే ఈ ఫోరెన్సిక్ సంబంధించిన వాళ్ళు క్లూస్ టీమ్స్ కలెక్ట్ చేసినటువంటి క్లూస్ ను బేస్ చేసుకొని 2 వైపులా చేస్తారు. మూడో ప్యాటర్న్ ఏంటంటే ప్రత్యక్ష సాక్షులు కానీ అట్లాగే అక్కడ ఈ ఇన్సిడెంట్ దగ్గర చూసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన ఒక ఆధారాలను సేకరించి వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్లను బేస్ చేసుకొని ఒక ఎంక్వైరీ. అట్లాగే దీంతో పాటుగా మరో అంశం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్ కాల్స్, టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా ఎక్కువగా తీసుకుంటారు. టెక్నికల్ ఎవిడెన్సెస్ లో ఫోన్ కాల్స్ ఎవరితో మాట్లాడారు, లాస్ట్ ఫోన్ కాల్ ఎవరు చేశారు, ఇట్లాంటి విషయాలను తీస్తారు. సో ఈ 4 ప్యాటర్న్స్ లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాంట్లో ఫస్ట్ ప్యాటర్న్ లో అంటే ఈ సీసీ కెమెరాలు, విక్రమ్ గౌడ్ ఇంటి ముందు ఉన్నటువంటి సీసీ కెమెరా పనిచేయడం లేదు. కేవలం ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి టైంలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ మాత్రమే ఉంది. ఇక సెకండ్ ప్యాటర్న్ కు వస్తే దాంట్లో సైంటిఫిక్ క్లూస్ కింద ఈ క్లూస్ టీమ్ కలెక్ట్ చేసినటువంటి తుపాకీలో ఉన్నటువంటి బుల్లెట్ ఏదైతే షెల్ ఉందో ఆ షెల్ ను, అట్లాగే విక్రమ్ గౌడ్ వేసుకుంటే డ్రెస్ ని, దాంతో పాటుగా అక్కడ రక్తం మరకల్ని అన్నింటినీ కూడా అంటే ఎక్కడైతే క్లూస్ మొత్తం ఉన్నాయో ఆ క్లూస్ అన్నింటినీ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ లో కొన్ని విషయాలు తెలిసే ఉంది. దాంట్లో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్యాట్రిడ్జెస్ అట్లాగే పిల్లెట్స్ 2 బయట దొరికాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆధారాలను కూడా సేకరించారు కాబట్టి ఆ దాంట్లో
ఫింగర్ ప్రింట్స్, అట్లాగే అక్కడ ఎవరైతే ఆ గన్ పట్టుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే అటాక్ టైంలో ఫింగర్ ప్రింట్స్ ని మొత్తం కూడా కలెక్ట్ చేసి, అట్లాగే పిల్లెట్ ఉన్నటువంటి గన్ లో ఉన్నటువంటి షెల్ ని తీసిన తర్వాత ఏ గన్ అది, ఆ గన్ను లైసెన్స్డ్ వెపనా ఇల్లీగల్ వెపనా అనే విషయం పైన ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత థర్డ్ ఫార్మాట్ లో ఇక స్టేట్మెంట్ల రికార్డు గురించి. ఈ స్టేట్మెంట్ విషయానికి వచ్చేసరికి విక్రమ్ గౌడ్ ఇప్పటి వరకు నోరు విప్పలేదు. అఫీషియల్ గా కేసు నమోదైన తర్వాత IPC 307 సెక్షన్ కింద కేసు నమోదైన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ కాలేదు. విక్రమ్ గౌడ్ ను స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, DCP టాస్క్ ఫోర్స్ లింబారెడ్డి, అట్లాగే వెస్ట్ జోన్ DCP ముగ్గురు కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు వెళ్లి రాత్రి 12 గంటల వరకు ప్రయత్నం చేశారు. కానీ ఆయన తన హెల్త్ కండిషన్ కంప్లీట్ గా క్యూర్ అయిపోయిన తర్వాతనే తన స్టేట్మెంట్ ఇస్తా అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ప్రత్యక్ష సాక్షి ఎవరు కూడా లేరు. ప్రత్యక్ష సాక్షి లేకపోవడంతో కొంచెం ఇబ్బందిగా మారింది కేసులో. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంట్లో కేవలం విక్రమ్ గౌడ్ అండ్ షిపాలి వాళ్ళ భార్య ఇద్దరు మాత్రమే ఉన్నారు. షిపాలి ఇప్పుడు కంప్లైంట్ గా ఉంది కాబట్టి ఆయన ఇచ్చినటువంటి విట్నెస్ చెల్లుబాటు కాదు. సో ఒక విట్నెస్ విషయానికి వస్తే, సో విట్నెస్ ఎవరు లేరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. కానీ సెక్యూరిటీ గార్డు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ, కాల్పులు జరిగినప్పుడు శబ్దం వచ్చింది కానీ ఇన్సిడెంట్ సంబంధించిన విషయం పైన తనకు ఎలాంటి విషయం తెలియదని అంటూ చెప్తూ క్లారిటీ ఇవ్వడం లేదు. సో ఇక మిగిలింది విక్రమ్ గౌడే అతను బాధితునిగా, అట్లాగే ఏం జరిగిందనే విషయం పైన ఆయన చెప్పాల్సి ఉంది. సాధారణంగా ఇట్లా కాల్పుల ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా అగంతకులు వచ్చి దాడి చేశారనే కంప్లైంట్ వచ్చినప్పుడు మెయిన్ గా పోలీసులు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేసేది ఊహాచిత్రాలు రిలీజ్ చేస్తారు. అంటే పలానా వ్యక్తి ఇట్లా ఉన్నాడు అంటే ఆ వ్యక్తులను పోలినటువంటి ఫోటోలను ఊహాచిత్రాలను రిలీజ్ చేస్తారు. సో ప్రైమరీగా ఈ కేసులో ముందుకు వెళదామని పోలీసులు అనుకుంటున్నా సరైన ఆధారాలు, సరైన స్టేట్మెంట్ రావట్లేదు. అట్లాగే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కూడా ఒక రిపోర్ట్ రావాల్సింది. సో ఇవన్నీ ఒక 3 నుంచి 4 ప్యాటర్న్స్, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, స్టేట్మెంట్లు రాకపోవడం, అట్లాగే సాక్షుల నుంచి సరైనటువంటి వాంగ్మూలాలు రాకపోవడం, అట్లాగే బాధితుడిగా అట్లాగే విక్టిమ్ గా ఉన్నటువంటి ఎవరైతే విక్రమ్ గౌడ్ ఉన్నాడో విక్రమ్ గౌడ్ సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఇప్పటిదాకా రికార్డు కాలేదు. సో ఈ 4గింట్లో కొంత గందరగోళంగా ఉంది కాబట్టి పోలీసులు చేయలేకపోతున్నారు. సో విక్రమ్ గౌడ్ స్టేట్మెంట్ రికార్డు కావడం ఒక అంశం పెండింగ్ లో ఉంది. దాంతో పాటుగా నిజంగా అగంతకులు ఎవరు వచ్చారు, ఎటువైపు నుంచి వచ్చారనే విషయం పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సరౌండింగ్స్ లో ఫిల్మ్ నగర్ లో ఉన్నటువంటి విక్రమ్ గౌడ్ ఇంటికి సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా కలెక్ట్ చేశారు. 12 గంటల 15 నిమిషాలకు ఆయన ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. 12 గంటల 10 నిమిషాలకు లాస్ట్ ఫోన్ కాల్ కూడా మాట్లాడారు. సో ఆ ఫోన్ కాల్ సంబంధించినటువంటి డీటెయిల్ ఆ నెంబర్ కూడా తీసుకున్నారు. ఆ వ్యక్తిని కూడా సంప్రదించినట్టుగా తెలుస్తోంది. సో ఆ 12 o'clock ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఆయన వచ్చిన రూట్ లో వెనకాల కానీ ముందు కానీ ఏదైనా వెహికల్స్ వచ్చాయా, అట్లాగే ఎవరైనా అగంతకులు నిజంగానే ఫాలో అయ్యారనే విషయం పైన క్లారిటీ తీసుకునేందుకు ఆ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా కలెక్ట్ చేశారు. సైంటిఫిక్ ఎవిడెన్సెస్, స్టేట్మెంట్స్ అన్నింటినీ కలిపి ఒక దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఓకే సంపత్.